35వ అధ్యాయం 27వ వచనం లాస్ట్ లైన్లో ఉంటుంది. ఎవరైనా చదువుతారో ఒకసారి. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 27వ వచనం లాస్ట్ లైను. తన సేవకుని యొక్క క్షేమమును చూచి ఆనందించి యెహోవా గణపరచబడునుగాక. హల్లెలూయా. అందరు చెప్తారు ఒకసారి. తన సేవకుని యొక్క, అందరు పలకండి, దేవుని వాక్య కదా. తన సేవకుని యొక్క క్షేమమును చూచి ఆనందించి యెహోవా గణపరచబడునుగాక. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు మనము సేవకుడు ఎంత విలువైన వాడో, ఆయనకు మనం ఎంత విలువ ఇవ్వాలో మనం నేర్చుకుందాం ప్రియులారా. పరిశుద్ధాత్మ మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మను ప్రతి మాటకి మనం అందరం లోబడి జీవించుదుముగాక. ఆమేన్. ఈ మాట మనం ఇందా చదువుకున్న 35వ కీర్తన 27వ వచనంలో ఉన్న మాట దేవుడు పలికించిన మాట. సంతోషించే ఒక మంచి విషయం ఏంటంటే, దేవుడట ఆయన సేవకులందరూ క్షేమంగా ఉండడం చూసి ఆనందిస్తాడట. అర్థమైతే స్తోత్రం చెల్లిస్తారా? దేవుడు తన సేవకుల యొక్క క్షేమాన్ని చూసి ఆనందిస్తాడట. మనలో ఎవరికైనా దేవుణ్ణి ఆనంద పెట్టాలి, సంతోష పెట్టాలన్న చిన్న ఆలోచన, ఆశ ఉంటే మనం చేయాల్సిన ఒక చిన్న పని ఏంటంటే, దైవ సేవకులందరి యొక్క క్షేమాన్ని మనం కోరుకోవడమే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక సేవకుడు, ఒక సేవకురాలు, సేవకుడు కావచ్చు, సేవకురాలు కావచ్చు, ఒక సేవకుడు క్షేమంగా ఉన్నాడంటే ఆ సంఘం అంతటికి అది దీవెన. అంతటితో మాత్రమే కాదు, ఆయన నివాసం ఉంటున్న ఆ గ్రామం అంతటికి కూడా క్షేమం అన్నమాట. హల్లెలూయా. మనకు అర్థం కాదు చాలాసార్లు సేవకులు అని అంటే, ఏదో సేవకు వచ్చారులే, ఏదో మాటలు చెప్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, కానుకలు తీసుకుంటూ ఉంటారు, అట్లా ఇట్లా అని చెప్పి చాలాసార్లు తక్కువగా చూస్తూ ఉంటాం. ఇది సంఘ బిడ్డలే కాదు కానీ, నేను చాలా స్థలాల్లో సాక్ష్యాలు వింటూ ఉంటాను, చూస్తూ ఉంటాను. సంఘ బిడ్డలే కాదు, చాలాసార్లు కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా సేవకుల్ని కొంత తక్కువ చూపుగానే చూస్తూ ఉంటారు పిల్లలు. పాస్టర్ గారు కావచ్చు, పాస్టర్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ మనము గుర్తుంచుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, దేవాతి దేవుడే, పరిశుద్ధుడైన మహోన్నతుడైన దేవుడే సేవకుల యొక్క క్షేమాన్ని చూచి ఆయన ఆనందిస్తూ ఉన్నాడంట. అంటే సేవకులందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంట. సేవకుల యొక్క క్షేమంలో దేవుడు సంతోషిస్తున్నాడంట. ఈ సంగతి నిజంగా మనకు అర్థమైతే, దేవుణ్ణి సంతోషపెట్టాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా ప్రతి దైవజనుని యొక్క క్షేమాన్ని ఖచ్చితంగా కోరుకోవాల్సిందే అని లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. ఆమేన్. సో ఎప్పుడు కూడా మీరు ఒకవేళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఒకవేళ సేవకుడు అయితే సేవకుని యొక్క భార్య కానీ, పిల్లలు కానీ, లేకపోతే రక్త సంబంధికులు కానీ, ఒకవేళ దైవజనురాలు అయితే ఆమె యొక్క భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, సంఘం కావచ్చు, సమాజం కావచ్చు, ఎవరైనా సరే సేవకుడిని కానీ సేవకురాలు కానీ ఎప్పుడు కూడా మనం తక్కువ చూపు చూడొద్దు. ఎప్పుడు వారిని గురించి దుర్భాషలు మాట్లాడకూడదు. ఎప్పుడు వారిని గురించి హానికరమైన మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడు వారిని తక్కువ చూపు చూడకూడదు. ఎందుకంటే ప్రియులారా, దేవునికి ప్రతిగా భూమి మీద వాళ్ళు దేవుని స్థానంలో నివసిస్తున్న వాళ్ళు. నమ్మితే స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. ఎందుకంటే చాలా సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు, ఇప్పుడు పాస్టర్ గారు కూడా చెప్పారు అయ్యగారి గురించి, అహరోన్ అయ్యగారి గురించి. అంటే ఆయన పిల్లల కోసం కావచ్చు, లేకపోతే తిమోతి కోసం కావచ్చు, ఆయన కడుపున పెట్టిన బుడల కోసం కావచ్చు, లేకపోతే సంఘం కోసము, లేకపోతే గ్రామం కోసం కావచ్చు, ఎంత ఏడ్చారని చెప్తున్నారు. నేను ఒక మంచి మాట చెప్తాను. అది సేవకుడు కానీ సేవకురాలు కానీ మంచి విషయం కొరకై కన్నీరు గారిస్తే అది మీకు దీవెన. హల్లెలూయా. నమ్మితే స్తోత్రం చెల్లిస్తారా? మంచి విషయమే వాళ్ళు కన్నీరు గారిస్తే మీకు దీవెన. అలా కాకుండా ఏదైనా మీరు వారిని దుఃఖపెట్టుట ద్వారా, లేకపోతే వారి మాటకు మీరు అంగీకరించకపోవడం ద్వారా వాళ్ళు మీ విషయమే కన్నీరు గార్చారనుకో, అది కుటుంబ సభ్యులే కావచ్చు, కడుపున పుట్టిన వాళ్ళే కావచ్చు, కట్టుకున్న వారే కావచ్చు, కన్నవారే కావచ్చు, లేకపోతే సంఘబిడ్డలు కావచ్చు, మరి ఇతర ఎవరైనా కావచ్చు, సేవకుని యొక్క సేవకురాలు యొక్క బాధాకరమైన కన్నీరు అన్నది అది కుటుంబానికి కానీ, వ్యక్తికి కానీ, సంఘానికి కానీ, సమాజానికి కానీ క్షేమం కానే కాదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నా సేవకుల క్షేమాన్ని చూసి నేను ఆనందిస్తాను. నేను ఈ మాట చదివినప్పుడు నాకు అనిపిస్తుంది, నాకంటే చిన్నవాళ్ళు ఆయన, ఇప్పుడు తిమోతి నాకంటే చిన్నోడైనా కొద్దిసేపట్లో ఆయన పరిచర్య కొరకు అభిషేకించబడతా ఉన్నాడు.
సేవ చేయబోతా ఉన్నాడు. అంటే మనకంటే చిన్నవారైనా సరే దేవుని పేరిట పరిచర్యకు నిలబడ్డారంటే అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే వాళ్ళని మనం ఖచ్చితంగా గణపరచబద్దులమై ఉన్నాము. ఆమేన్. చాలాసార్లు సేవకులంటే చాలా చులకన భావం, వాళ్ళలో లోపాలు ఎత్తి చూపిస్తూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కోసారి ముందే మాట్లాడుతూ ఉంటారు, ఒక్కోసారి వెనక మాట్లాడుతూ ఉంటారు, ఒక్కోసారి ఎదిరించి మాట్లాడుతూ ఉంటారు, లెక్క లేకుండా మాట్లాడుతూ ఉంటారు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు దయచేసి దైవ భయము అలాంటి సేవకుల విషయంలో ఎవరైతే నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉంటారో వాళ్ళందరినీ కూడా దైవ భయం ఏలుబడి చేయనుగాక. ఆమేన్. ఎందుకంటే నేను చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నప్పుడు ఆనాడు మోషే కాలంలో మోషేకు వ్యతిరేకంగా ఆయనతో ఉన్న సభ్యులే కోరహు, దాతాన్, అభిరామ్ లాంటి వాళ్ళు వ్యతిరేకంగా తిరగబడినప్పుడు దేవుడు వెంటనే శిక్ష పంపించాడు. కానీ దేవుడు ఈ రోజులు అలాంటిది చెయ్యట్లా. ఎందుకంటే మంచి దేవుడు, కృప కలిగిన దేవుడు. కాబట్టి చాలాసార్లు సేవకులు అంటే లెక్క లేకుండా కుటుంబీకులు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, సమాజంలో వాళ్ళు కావచ్చు, సేవకులు అంటే లెక్క లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను దయచేసి నిర్లక్ష్యంగా మనము చూడొద్దు పిల్లరా. ఎందుకంటే మనము చేసే ప్రతి అవిధేయతకు ఖచ్చితంగా దాని యొక్క ఫలితం మనం ఏదో ఒక సమయంలో కోసుకుంటాం. అలానే దైవజనుడైన మోషే గారి విషయంలో కూడా ఆ సమాజంలో ఉన్న వాళ్ళే వ్యతిరేకించడం కాదు, కానీ కుటుంబంలో ఉన్న తన యొక్క అక్క, అన్న కూడా వ్యతిరేకించారు. అప్పుడు కూడా దేవుడు ఊరుకోలేదు ప్రియులరా. అంటే నేను దేవుని పేరు చెప్తున్న ఓ మంచి విషయం ఏంటంటే, నువ్వు రక్త సంబంధమే కావచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మోషే గారు అంత గొప్ప స్థాయికి రావడానికి కారణం ఎవరంటే మిరియాం గారే. తర్వాత అంత స్థాయికి రావడానికి సహకరించింది ఎవరంటే వాళ్ళ అన్న అహరోనే. అలా అని చెప్పి సేవకు నేను సహకరిస్తున్నాను కదా అని చెప్పి దైవజనుడైన మోషే గురించి ఏది పడితే అది మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు ప్రియులారా. అందుకే ప్రేమతో మీకు ఏం చెప్తున్నానంటే, పరిచర్లో ఒకవేళ మీరు సహకరిస్తావంటే, నువ్వు రక్త సంబంధివి కావచ్చు, లేకపోతే సంఘ విశ్వాసి కావచ్చు, లేకపోతే బయట వ్యక్తి ఎవరైనా కావచ్చు, సేవకురాలకి సేవకుడికి సహకరిస్తున్నావు కదా అని నేను ఏదైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు, వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా చేయొచ్చు, అంత నాదే అని చెప్పి ఎప్పుడు కూడా మనము సేవకులకు విరోధంగా ఆలోచించొద్దు, మాట్లాడొద్దు, క్రియ కూడా చేయొద్దు అనమాట. ఆమేన్. సో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన ఈ కొంచెం సమయంలో పెట్టిన భారాన్ని మీకు తెలియజేస్తాం. చాలా సాక్ష్యాలు నేను బయట సంఘాలకు వెళ్తున్నప్పుడు కూడా వింటూ ఉంటాను, దేవుని దగ్గర కనిపెడుతున్నప్పుడు దేవుని దగ్గర కూడా నేర్చుకుంటూ ఉన్నాం. సో దేవుడు నాకు నేర్పించిన సేవకుల గురించి ఏంటంటే, చిన్నవాడైనా పెద్దవాడైనా, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా దేవుని సేవకుడు అంటే దేవుని సేవకుడు అంతే. హల్లెలూయా. వాళ్ళని మనము గణపరచాలి అంతే. అది దేవుడు పెట్టిన అది ఒక రూల్ ప్రియులారా. ఆమేన్. ఎందుకంటే ఒకవేళ ఏదైనా మీకున్న చెడ్డ దృష్టిని బట్టి ఏదైనా లోపం కనిపిస్తే ప్రార్థన మాత్రమే చేయాలి, కానీ వారి గురించి దుర్భాషలు ఏది కూడా మాట్లాడొద్దు. ప్రార్థన మాత్రమే చేయాలి, కానీ హానికరమైన మాటలు మాట్లాడకూడదు. ప్రార్థన మాత్రమే చేయాలి, కానీ ఏదైనా కీడు తలపెట్టాలన్న ఆలోచన చెయ్యొద్దు పిల్లరా. ఎందుకంటే దేవుడు దాన్ని ఓర్వలేడు. ఆమేన్. ఎందుకంటే దేవుడే తన దాసురాల్ని, దేవుడే తన దాసుని ప్రజల యొక్క, సంఘం యొక్క, సమాజం యొక్క క్షేమం కొరకు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దీనిలో నుంచి సేవకుల యొక్క క్షేమాన్ని చూసి ఆనందించు, యెహోవా గణపరచబడునుగా కన్న దానిలో నుంచి. సో సేవకులందరూ క్షేమంగా ఉండాలంటే మనం ఏం చేయాలి సేవకుల కోసం అనేది ఒక 3 విషయాలు మీకు చెప్తాను. టూకీగా జస్ట్ జ్ఞాపకం చేస్తాను. సేవకులందరూ అంటే స్థానికంగా మీకున్న సంఘ కాపరి కావచ్చు, అయ్యగారు కావచ్చు, అమ్మగారు కావచ్చు, అలానే ప్రపంచం అంతట్లో ఉన్న సేవకులందరూ కావచ్చు. సో మీ సేవకులు దేవుని అందరు సేవ చేయాలి. మీరేం చేయాలనేది ఒక 3 విషయాలు చెప్తాను. మొట్టమొదటిది ఏంటిదంటే పిల్లల, సేవకులను మనం ప్రేమించుదాం. ఆమేన్. హల్లెలూయా. అర్థమైతే స్తోత్రం చెల్లిస్తారా? అర్థమైతే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అంగీకరిస్తే స్తోత్రం చెప్తారా? ప్రేమిస్తామంటే స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రియులారా, సేవకుల్ని మనం ఏం చేయాలండి? ప్రేమించాలి, కానీ ద్వేషించొద్దు. ప్రేమించాలి. ఇవన్నీ కూడా బైబిల్లో విషయాలే. 4 వచనాల్లో అకులా ప్రిస్కిల్లా అని ఒక భక్తులు ఉన్నారు పిల్లలు. వాళ్ళ గురించి రాయబడుతున్న మాట పౌలు గారు రాస్తా ఉన్నారు. ఏమంటున్నారంటే, అకులా ప్రిస్కిల్లా వాళ్ళు నా ప్రాణం కొరకు వాళ్ళ ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు అని అన్నారు. ఆమేన్. హల్లెలూయా. సో సేవకుని ఎంత ప్రేమించాలంటే అండి, మనం ఎంత ప్రేమించాలట? అవసరమైతే వాళ్ళ కొరకు మన ప్రాణాన్ని కూడా ఇచ్చేంతలాగా ప్రేమించాలి. అదేంటి? దేవుని కొరకు ఇవ్వాలి, కానీ సేవకుల కొరకు ప్రాణాన్ని అర్పించడం అంటే దేవుని కొరకు అర్పించడంతోనే సమానం. పౌలు గారు అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. రోమపత్రిక 16వ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి వెళ్ళినాక చాలా క్షుణ్ణంగా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదవండి ప్రియులరా. పౌలు గారు తన సంఘంలో, తన యొక్క సేవలో ఉన్న
ప్రతి స్త్రీ గురించి, ప్రతి పురుషుడి గురించి, ప్రతి భార్యాభర్త గురించి, ప్రతి తల్లి గురించి ఎంత మంచి సాక్ష్యం రాస్తారంటే రోమపత్రిక 16వ అధ్యాయం ప్రతి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి దాన్ని అంతటిని అధ్యాయం అంతటిని కంఠస్థం చేస్తే చాలా బాగుంటుంది. ప్రయాసపడింది పెర్సిస్ అనే ఆమెని దేవుడు దీవించును గాక. చాలా ప్రయాసపడింది, బహుగా ప్రయాసపడింది. అకుల ప్రిస్కిల గురించి రాయబడుతున్న మాట ఏంటంటే వాళ్ళు నా కొరకు వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడలేదని అంటాడు. నేను అడుగుతున్న మిమ్మల్ని ఒక ప్రశ్న, మీ సేవకురాలు కానీ మీ సేవకుడు కానీ మీ గురించి అలాంటి ఒక మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలరా? ఒకవేళ దేవుడు వస్తే దేవుడు తీర్పు దినానా పాస్టర్ గారిని పిలిచి, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ సువర్ణరత్నం గారు సేవ చేస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క తండ్రి సేవను ఆమె కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆమె నిలబెట్టి, మా సువర్ణమ్మ గారు మీ సంఘానికి ఎంతమంది విశ్వాసులు వస్తున్నారంటే ఆమె చెప్పొచ్చు, ప్రభు 50 మంది 60 మంది వస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారమ్మా అంటే పేర్లు పలానా అని పలానా చెప్తారు. ఒక్కొక్కరి గురించి సాక్ష్యం చెప్పమ్మా అని అడిగారు అనుకోండి. సో ఆ అమ్మగారు నిలబడి, ఇదిగో ఈయన గురించి ఇలా, ఈమె గురించి ఇలా, ఇలా ఒక్కొక్కరి గురించి ఆ రోమపత్రిక 16వ అధ్యాయంలో ఎలాంటి సాక్ష్యం పౌలు గారు ఇచ్చారో అలాంటి సాక్ష్యము మీ పాస్టమ్మ గారు మీ గురించి ఇవ్వగలరా? ఆ సాక్ష్యం ఇచ్చేటప్పుడు కూడా హెబ్రీ పత్రిక 13:17 ఒక మంచి మాట ఉంటుంది పిల్లలు. హెబ్రీ పత్రిక 13:17 ఏముంటుందంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు మిమ్మల్ని కాస్తా ఉన్నారు, వారు మీ గురించి లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు. కాబట్టి మీ గురించి వాళ్ళు దుఃఖముతో లెక్క అప్పచెప్పకుండా సంతోషంతో లెక్క అప్పచెప్పులాగున వారి మాట విని వారికి లోబడి ఉండండి అని హెబ్రీ 13:17 రాయబడి ఉంది. అంటే మీ పైన నాయకులుగా ఉన్న సేవకుడు కానీ సేవకురాలు కానీ దేవుడిలో లెక్క అడుగుతున్నప్పుడు, ఒక్కొక్కరి గురించి లెక్క అప్పచెప్తున్నప్పుడు సేవకుడు కానీ సేవకురాలు కానీ దుఃఖపడుతూ చెప్పకూడదట. మీకు తెలుసో తెలియదు కానీ చాలాసార్లు సేవకులు, నేను అనుభవంతో చెప్తున్నాను, చాలామంది సాక్ష్యాలు విని చెప్తూ ఉంటాను, చాలా సంఘాలకు వెళ్తుంటాను కాబట్టి, కొంతమంది సంఘంలో ఉన్న విశ్వాసాలు తలుచుకొని చాలా ఏడుస్తూ ఉంటారు, చాలా కృంగిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. మా సిటీలో అయితే చాలా ఎక్కువ. ఇంకా ఇలా ఉన్నారు, పలాని ఆమె ఇట్లా చేస్తూ ఉంది, పలానా అతను ఇట్లా చేస్తూ ఉన్నాడు. అది చూస్తున్నప్పుడు చాలా దుఃఖం, బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సేవకుడు కన్నీరు విడవడం అన్నది అంత క్షేమం కానే కాదు, సేవకురాలు కన్నీరు విడవడం కూడా అంత క్షేమం కానే కాదు. ఎవరంటే వాళ్ళు దేవుని ప్రతినిధులు. ప్రియులారా, నేను ప్రేమతో మీకు ఏం చెప్తున్నానంటే, మీరు ప్రేమించకపోయినా పర్లేదు కానీ దుఃఖ పెట్టొద్దని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆమేన్. సేవకురాల్ని కానీ సేవకుడిని కానీ మీరు ప్రేమించకపోయినా పర్లేదు, కానీ దయచేసి ఏడిపించొద్దు, దుఃఖ పెట్టొద్దు. అది మీకు అంత క్షేమము కాదు. అంత మాత్రమే కాదు, మీరు సేవకుడిని సేవకురాలను దుఃఖ పెడుతున్నారంటే సాక్షాత్తు దేవుణ్ణే దుఃఖ పెడుతున్నారని కీర్తన 35:27 సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు, నా సేవకుని యొక్క క్షేమాన్ని చూసి నేను ఆనందిస్తాను, నువ్వు నా సేవకుని సేవకురాలను దుఃఖ పెట్టావంటే నేను కూడా దుఃఖ పెడతాను, అది నీకు అంత క్షేమం కాదని దేవుడు చెప్తున్నాడు. దయచేసి సేవకుల్ని ప్రేమించాలి, అవసరమైతే ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాలి, కానీ ప్రాణం తీసేంతగా మాత్రము దుఃఖ పెట్టొద్దని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. అంటే సేవకుల యొక్క ప్రాణాలు తీసేటోళ్ళు లేరంటారు. ఇప్పుడు కోకొల్లలు ఉన్నారు. ఈ మధ్య ఎన్ని సాక్ష్యాలు వింటా ఉన్నాం. సో బయట క్రీస్తుని ఎరగని క్రైస్తవ వ్యతిరేకులు డైరెక్ట్గా చంపేస్తున్నారు. ఆ ప్రాణం తీయడం గురించి నేను మాట్లాడట్లా, అది దైవ చిత్తంలో ఉంది, హతసాక్షులు అవుతున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేనేమంటున్నానంటే, చాలాసార్లు సంఘంలో ఉంటూనే వాళ్ళని ఒక్కసారి చంపరు కానీ మానసికంగా కుంగదీసి చంపుతూ ఉంటారు చాలామంది. మానసికంగా కుంగదీయడం అంటే ఏంటంటే, ఒక్కసారి చెప్పిన మాట వినరు, లోబడరు. దానివల్ల ఏమైపోయిందంటే సేవకురాలు కృంగిపోతూ ఉంటుంది. ఇందాక అహరోనయ్య గారి గురించి సాక్ష్యం చెప్పారు. ఆయన ఏడ్చేవాడు, పిల్లలు లోబడట్లేదని, రక్షణ కోసం ఏడ్చేవాడు. ఎందుకు చెప్తున్నానంటే, నీ సేవకుడు నీకు తండ్రి కావచ్చు, నీకు భర్త కావచ్చు, లేకపోతే నీ సేవకురాలు నీకు తల్లి కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, బంధువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళ మాట, దేవుని మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తున్నప్పుడు ఆ దేవుని మాటకు నువ్వు లోబడకపోతే 1 సారి 2 సార్లు 10 సార్లు ఆ తర్వాత వాళ్ళు నీకోసం అలా ఏడుస్తూ ఉన్నారంటే అది నీకు అంత క్షేమం కాదని దేవుని వాక్కుగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్. కాబట్టి సేవకులను ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాలి, కానీ ప్రాణం తీసుకునేంతగా మనము దుఃఖ పెట్టకూడదు. మాటలతో కావచ్చు, అవిధేయతతో కావచ్చు, అహంకారంతో కావచ్చు, అవిశ్వాసంతో కావచ్చు, ఏ విధము చేత కూడా సేవకులను మనము దుఃఖ పెట్టకూడదు అని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, పరిచయ కొరకైనా దేవుని సేవ కొరకైనా ఏదైనా ఒక మంచి మాట వాళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా వారి మాటకు మనం ఏం చేయాలి? లోబడి జీవించాలి. లోబడి జీవిస్తున్నప్పుడు వాళ్ళకి చాలా సంతోషం ఎక్కువైపోయింది. అప్పుడు మీ గురించి ఏం చేస్తారంటే, పౌలు గారు ఆ రోమపత్రిక 16వ అధ్యాయంలో ఎలాంటి మంచి సాక్ష్యాలు చెప్పారు
అవన్నీ కూడా మీ గురించి చెప్పబడతా ఉంటాయి. ఆమేన్. సో ఏదేమైనా బ్రతుకు కాలంలో మన గురించి ఒక మంచి సాక్ష్యం వినబడ్డం అన్నది చాలా గొప్ప సంగతి. అది దట్ దేవుని ఎదుట అలాంటి సాక్ష్యం వినబడ్డం అన్నది చాలా గొప్ప విషయం. అందుకే నీ మనస్సాక్షికి నీవు దేవుడు నీకు ఇచ్చిన సేవకుడిని, దేవుడు నీకు ఇచ్చిన సేవకురాల్ని నువ్వు సంతోషపెడుతున్నావా, దుఃఖపెడుతున్నావా, ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా, లోబడుతున్నావా, తిరగబడుతున్నావా అన్నది పరీక్ష చేసుకొని సరి చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇక రెండో విషయానికి వచ్చేసరికి మొదటిగా సేవకులను ప్రేమించాలి, రెండవది సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో పేతురు చెరసాల్లో ఉంచబడినంట. సంఘం ఏం చేస్తుందంట? అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉందంట. రెండో బాధ్యత, దేవుడు మీకు ఇచ్చిన రెండో బాధ్యత, సేవకుల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. పాస్టర్ అయ్య గారు, పాస్టర్ అమ్మ గారు, పిల్లలు, వాళ్ళ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలి. ఎందుకంటే సేవకుడు క్షేమంగా ఉంటేనే, సేవకురాలు క్షేమంగా ఉంటేనే సంఘము క్షేమంగా ఉంటుంది, సమాజము కూడా క్షేమంగా ఉంటుంది. ఆమేన్. ఆలోచించండి. చాలాసార్లు మనం ఎప్పుడు అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యా మా కోసం ప్రార్థన చేయి, లేకపోతే అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మ మా కోసం ప్రార్థన చేయి, ఎప్పుడు వాళ్ళ ప్రార్థనలే మనకు కావాలి. నిస్వార్థంగా మనం అట్లా కోరుకోవద్దు, చేస్తూనే ఉంటారు పిల్లలు. కానీ మనము కూడా వారి కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అందుకే ఆది సంఘము పేతురు గారి కొరకు అత్యాసక్తితో ప్రార్థన అయితే దేవుడు నీకు ఇచ్చిన సంఘ కాపరి కొరకు, ఆమె స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే, వారి కొరకు సమర్పణ కలిగి రోజుకు 1 గంటైనా ప్రార్థన చేసే విశ్వాసిగా నువ్వు మారాలి. ఆమేన్. ఎందుకంటే సేవకుల క్షేమం కొరకు ప్రార్థన చేయకపోవట ద్వారా పేతురు అక్కడ చెరసాల ఉంచబడ్డాడు. ఆయనకు వచ్చిన ఆ చెరసాల వేరు పిల్లలు అలాగుంటాయి. ఆర్థిక సమస్యలైన బంధకాలు కావచ్చు, అనారోగ్య సమస్యలైన బంధకాలు కావచ్చు, లేకపోతే ఆత్మకు నెమ్మది లేకుండా ఉండే బంధకాలు కావచ్చు. రకరకాల బంధకాల్లో, చెరసాల్లో సేవకులు క్షేమంగా ఉండాలి. అయ్యా మా అయ్యగారిని క్షేమంగా ఉంచండి, మా అమ్మగారిని క్షేమంగా ఉంచండి, వారి పిల్లల్ని క్షేమంగా ఉంచండి, వారి కుటుంబాన్ని క్షేమంగా ఉంచండి అని వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే మానసికంగా ఎవరికి చెప్పుకోలే కృంగిపోతున్న పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా బలహీనత గురించి ఖచ్చితంగా ప్రార్థన చేసేవారే ఉండాలన్నమాట. నమ్మితుంటాను ప్రతి సంఘంలో మీ సంఘ కాపరి కొరకు రోజుకు 1 గంట 2 గంటలైనా ప్రార్థన చేసే క్షేమంగా ఉంటారో పిల్లలు. అలాంటి మీ సేవకురాల కొరకు ప్రార్థన చేసి విశ్వాసులు దేవుడి సంఘం నుంచి యేసునామములో లేపును గాక. 2-3 సంఘం అంతా అయితే ఇంకా బాగుంటుంది, పరిచయం మహాభివృద్ధి చెందుద్ది. కానీ 1-2 రోజుకు 1 గంటైనా సేవకురాలు క్షేమంగా ఉండాలి. దేవుడు వాళ్ళకి ఇచ్చిన పిలుపు ఉద్దేశము నెరవేర్చబడాలి. సో వాళ్ళు అన్ని పరిస్థితుల గురించి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సో సేవకుల కొరకే ప్రాయపబడును గాక. ఆమేన్. ఎందుకంటే బయట చాలా సాక్ష్యాలు వింటాను, ఊరుకూరుకునే సేవకులను చంపేస్తూ ఉన్నారు. కారణం ఈ మధ్య నేను చాలా దుఃఖపడుతున్న ప్రవీణ్ పగడాల గారి గురించి, ప్రకాష్ గారు, ఇట్లా కొంతమంది అనారోగ్యం చేత మరణించడం, ఇట్లాంటి అఫ్కోర్స్ వాళ్ళు హతసాక్షులు అవ్వడం కావచ్చు. కానీ క్రైస్తవ సమాజానికి ఒక మంచి జ్ఞానవంతులు వాళ్ళు. నేను దేవుని దగ్గర మేము ఆ సేవకులు కమిటీలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు మా పాస్టర్స్ రైజ్ చేశారు, ఇదంతా దేనికి కారణం కావచ్చు, దీని అంతటికి ఏదేదో కారణం కాదు కానీ ప్రార్థన లేమి మాత్రమే కారణం అని చెప్పి దేవుడు నా హృదయంలో పెట్టిన భారం. ఎందుకు చెప్తే అందరూ కూడా క్షేమంగా ఉండాలి. దైవ చిత్తానుసారమైన మరణం తప్పక ఏది వారిని తాకకూడదన్న ఉద్దేశంతో సమర్పణ కలిగి ప్రార్థన చేయాలని చెప్పి దేవుని పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్. ఎప్పుడు సేవకురాలు ప్రార్థన మీకే కాకుండా చేయాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే నీ సేవకురాలు క్షేమంగా ఉంటే నీ కుటుంబము క్షేమంగా ఉంటుంది. అలానే నీ గ్రామం కూడా ఒక ప్రాంతంలో ఉన్నారంటే ఆ ప్రాంతం అంతటికి కూడా ఒక గొప్ప దైవ ఉద్దేశం ఉంటేనే దేవుడు అక్కడ ఉంచుతాడు. కానీ ఏమైతే తెలుసా, నేను ఆలోచిస్తూ ఉంటే సంఘం ద్వారా వాళ్ళు నలిగి 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 చేయవలసినంత సేవ చేయలేక సంఘ బిడ్డలు అవిధేయతకు గురయ్యి ఇంట్లో వాళ్ళే కావచ్చు, కడుపున పుట్టిన వాళ్ళే కావచ్చు, లేకపోతే కట్టుకున్న వాళ్ళే కావచ్చు, వాళ్ళు పెట్టే మానసిక క్షోభకి వాళ్ళు మానసికంగా కృంగిపోయి అల్పాయుష్తో వాళ్ళు దేవుని ఉద్దేశం ఒక్కోసారి నెరవేర్చకుండానే వాళ్ళ కాలము గడిచిపోతూ ఉంటుంది. దానికి నువ్వు కారణమైతే నీకు నీ కుటుంబానికి అంత క్షేమం కూడా కాదు ప్రియులారా. అందుకని సేవకుల క్షేమం కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. చివరిగా 3వ విషయం ఏం చెప్తున్నానంటే, సేవకులకి పరిచర్య చేయాలి, పరిచర్యలో సహకరించాలి. హల్లెలూయా. పరిచర్య చేయాలనంటే మనకు ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గురించి ఒక మంచి మాట రాస్తాడు. 2వ అధ్యాయము 20, 21, 22 వచనాల్లో చూస్తే తిమోతి గురించి ఏమని రాస్తారంటే, ఈయన నా నిజమైన కుమారుడు, ఒక తండ్రికి ఒక కుమారుడు అని అక్కడ ఓ మంచి సాక్ష్యం చెప్తారు అనమాట. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎవరో తెలియదు తిమోతి, జస్ట్ సేవలో సహకరిస్తున్న ఒక బిడ్డ గురించి ఒక దైవజనుడు ఇస్తున్న సాక్ష్యం. ఒక తండ్రికి ఒక కుమారుడు ఎలాంటి సేవ చేస్తాడో అలాంటి సేవ చేశాడు. తిమోతి గురించి చాలా మంచి సాక్ష్యం ఇస్తాడు.
మీకు కూడా ప్రేమతో ఏం చెప్తున్నారంటే, మీ సేవకురాలు కానీ సేవకుడు కానీ ఏదైనా అనారోగ్యంలో కావచ్చు, లేకపోతే ఇతర ఏవైనా కావచ్చు, వాళ్ళ బలహీనతలను బట్టి హృదయం అంతటితో దైవంకి మనము సేవ ఖచ్చితంగా చెయ్యాలన్నమాట. వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోయినా ఇతర ఏదైనా కావచ్చు, అలా చేయడంలో తప్పు ఏమి కూడా లేదు పిల్లలు. అది దైవ మనసుతో దైవ భయంతో అలాంటి సేవను చేయాలి. ఒక తిమోతి పౌలు గారికి ఏ విధంగా చేశాడో అలానే దేవుడు నీకు ఇచ్చిన సంఘ కబరికి అలాంటి సేవ చేయడం ఏమాత్రము తప్పు కాదు, చెయ్యకపోవడమే తప్పు అనమాట. ఆమేన్, హల్లెలూయా. అంటే నీ యొక్క ఉద్దేశాన్ని దేవుడు చూస్తుంటాడు, ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అన్నది. దాన్ని బట్టి ఖచ్చితంగా నీకు ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. సో వాళ్ళకి ఏదైనా పరిచర్య చెయ్యాలి, దాంతోపాటు పరిచర్లో సహకరించాలి. చాలాసార్లు వాళ్ళు సువార్త ప్రయాణాలు చేస్తూ ఉంటారు, పరిచర్య కొరకు అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళే చేసుకుంటున్నారు, నాకేం అవసరం, లేకపోతే పలానా అబ్బాయి చేస్తారు, పలానా అమ్మాయి చేస్తారు, వాళ్ళు చేసుకుంటారులే, నాకేం అవసరం అన్నట్టు ఉండకూడదు. నీ వంతు నువ్వు ఎంత చేయగలవో అంత పరిచర్లో ఖచ్చితంగా సహకరించాల్సిందే. ఎందుకంటే సేవకుడు సేవకురాలు చేస్తుంది వాళ్ళ సొంత సేవ కాదు, అది దైవ సేవ ప్రియులరా. అందుకని దైవ సేవ ఖచ్చితంగా సహకరించాలి. దానిలోనే సేవకునికి సేవ చేస్తూ సేవలో సహకరిస్తూ ఆ సేవను కొనసాగించాలి. కొనసాగించడం అంటే ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు అహరోనయ్య గారు ఉన్నారు, ఆయన దేవుడు పిలిచినంత కాలం ఉన్నాడు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన భారాన్ని ఎవరు మోయాలి? జనరల్గా కుమార్తె కాబట్టి, పెద్ద కుమార్తె కాబట్టి సువర్ణక్క గారు ముందుకు వచ్చి మోశారు. దాని తర్వాత దేవుని జోబు సువర్ణక్క కోసం నన్ను ఇక్కడికి పిలిచాడు. నాకు ఆమె తెలియదు, ఎవరో తెలియదు, నాకు నేను రానని కూడా చెప్పాను. చాలా బతిమాలన్నాను, మమ్మీ ప్లీజ్, మమ్మీ ప్లీజ్, చాలా బలవంతంగా. నేను ఎక్కడ గూడూరు నుంచి రిటర్న్ హైదరాబాద్ వెళ్తూ జోబు బలవంతానికి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సో దేవుడు ఆయన మహాకృపను బట్టి ఏర్పరిచిన ఆయన ఏర్పాటు అన్నది అహరోనయ్య గారు, ఆయన ప్రార్థన దేవుడు ఆయనకు బయలుపరి, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు వచ్చినప్పుడు సువర్ణక్కను బలపరిచిన తర్వాత నా ఫస్ట్ ఎందుకో మరి అహరోనయ్య గారి ప్రార్థన మాత్రమే అనుకుంటాను నేను, అలానే దేవుని ప్రణాళిక అని చెప్తాక నా ఫస్ట్ దృష్టి తిమోతి మీదనే పడింది. అప్పుడు ఈ తిమోతి పచ్చి తాగుబోతూ తిమోతి గురించి చాలా అసభ్య సాక్ష్యాలు వింటున్నా కూడా నేను నవ్వి నేను చెప్పాను అక్కతో, లేదక్క రానున్న దినాల్లో మంచి సేవకుడు అవుతాడు, తన తండ్రికి మించిన గొప్ప సేవ చేస్తాడక్క అని చెప్పాను. అలా చెప్పిన తర్వాత ఆమె నమ్మింది. సంఘం ప్రార్థన చేస్తున్నారు, మేము కూడా అగస్టిన్ కావచ్చు, స్పర్జన్ బ్రదర్ కావచ్చు, నేను కాబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత తన దేవుని కొరకు బ్రతకాలనుకున్న తర్వాత కూడా ఒకసారి జోబు మరణం తర్వాత మరలా బ్యాక్ అయ్యాడు, వెనక్కి తిరిగాడు. అప్పుడు కూడా నేను ఎప్పుడు సువర్ణక్కకు ఫోన్ చేసినా తిమోతి గురించి అడుగుతుంటాను, అక్క బాబు ఎలా ఉన్నాడు, బాబు ఎలా ఉన్నాడని. బాబాని కంగారు పడొద్దు, మీరు కంగారు పడొద్దు, దిగులు పడొద్దు, బాధపడొద్దు, దేవుడు మరలా ఆయన వైపు తిప్పుకుంటాడు. చెప్పిన మాట, ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నెరవేర్చడానికి సమర్థుడు అని చెప్పాను. అక్క అలానే నమ్మింది. సో దాని తర్వాత మరలా సాక్ష్యం విన్నప్పుడు నేను ప్రభువుని చాలా స్తుతించాను. ఈరోజు వాస్తవానికి ఈ కూడికి నేను రాకూడదని చెప్పి అనుకున్నాను, ఎందుకంటే నాకున్న కొంత శరీర బలహీనత అనారోగ్యాన్ని బట్టి అగస్టినయ్య గారిని స్పర్జన్ బ్రదర్ని ఈ కూడికి నడిపించమని కాదు, ఇట్లా అభిషేకం ఉంది, బాప్తిస్మాలు ఉన్నాయనేసరికి అభిషేకం ఎవరికంటే తిమోతికి అనేసరికి నేను అన్నాను, వెళ్ళకుండా ఎలా ఉండగలను, ఎందుకంటే గొప్ప సంతోషం అనిపిస్తుంది పిల్లలు. నిజంగా అక్క కూడా ఇందా చెప్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉండింటే అహరోనయ్య గారు ఎంత సంబరపడి ఉండేవాడు కదా. అంటే దేవుని యొక్క ఉద్దేశము, తండ్రి భారము అలానే ఆయన నెరవేర్చబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ సేవను కొనసాగి ఉన్నారు. ఆయన సేవతో చాలామంది సహకారులు ఉన్నారు, జతపని వారు, మంచి వాళ్ళు, దేవుని స్తుతిస్తున్నా. ఆ పరిచయం చేయడమే కాదు కానీ ఆ తర్వాత రానున్న దినాల్లో అది దేవుడు దీర్ఘాయువుని ఇచ్చిన తర్వాత ఒక 40 సంవత్సరాలకో 50 సంవత్సరాన్ని కంటిన్యూ చేయాలి, దాన్ని కొనసాగించాలన్న దైవభారం ప్రతి విశ్వాసి కూడా మోయగలిగి ఉండాలి. కొన్ని చేతి కింద నేను ఒక మంచి జతపని వాడిగా, జతపని గతిగా మార్చబడాలి. ఈ సేవను ఇంకా అనేక బ్రాంచెస్గా దీన్ని జతపని వారికి పనిచేస్తారన్న ఆ పరిచర్యను ప్రాంతాలు కొనసాగించాలన్న ఆ దైవ భారము ప్రతి విశ్వాస అహరోనయ్య గారి మీద పెట్టిన భారాన్ని ఏ విధంగా సువర్ణ అక్క గారు భరిస్తున్నారో దాన్ని మరలా పంచుకోవడానికి దేవుడు ఏ విధంగా తిమోతిని లేపాడో అలానే మిగతా వాళ్ళు పడాలి. ఆమేన్. సో అంటే తర్వాత సువర్ణక్క పోయిన తర్వాత ఇప్పుడు తిమోతి లేచాడు కాబట్టి తిమోతి పోయినాకనంటే అహరోనయ్య గారు పోయిన తర్వాత సువర్ణక్క లేచింది. సువర్ణక్క పోయిన తర్వాత చూద్దాంలని చెప్పి ఏం చేయాలి, ఒక చెట్టుకు చిన్న చిన్న పిల్లకల మొక్కలు ఎట్లా వస్తాయి అట్లనే ఒక సంఘంలో నుంచి, సేవకులో నుంచి, సేవకురాల్లో నుంచి భారం కలిగి విశ్వాసులు మిగతా వాళ్ళు రక్త సంబంధికులే కాదు, మిగతా విశ్వాసులు కూడా నేను కూడా ఒక పాత్రగా సేవలో ఉపయోగపడాలి, నేను కూడా ఒక శిష్యుడిగా మార్చబడాలి, ఒక బ్రాంచ్ నడిపించగలిగిన ఒక నమ్మకమైన పరిచారకుడిగా పరిచయాలు నేను లేవనెత్తబడాలి, ఆ సేవకుడి భారాన్ని నేను కూడా మోయాలి, నా సేవకురాల భారం నేను కూడా మోయాలని చెప్పి అన్నప్పుడు ఆ పరిచర్య ఏమైందంటే 1 2 అయింది, 2 4 అవుద్ది, 4 8 అట్లా దేవుడు మల్టిపుల్గా పరిచర్యను
దేవుడు విస్తరింపజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం అనుకోవచ్చు మాకేమన్నా చదువచ్చా? ఇప్పుడు ఆహారంతో దేవుని మీద ఆధారపడి సేవ చేస్తూ ఉంది. మనకు చదువచ్చా? మన దగ్గర ఏముందన్న దేవుడు చూడు పిల్లరా. మన హృదయంలో దేవుని పట్ల ఎంత ప్రేమ ఉంది, ఎంత భారం ఉంది, దేవుని కొరకు ఏదైనా త్యాగం చేయడానికి ఎంత సమర్పణ కలిగి ఉన్నాం, దాన్నే దేవుడు చూస్తాడు, దాన్నే దేవుడు దీవిస్తాడు, దాని ద్వారానే దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు. ఆమేన్. కాబట్టి పరిచర్య అన్నది వృద్ధి పొందడానికి, పరిచర్య అన్నది విస్తరించబడడానికి, నీ సేవకుని దర్శనం అన్నది అనేక బ్రాంచెస్గా అనేక ప్రాంతాలకు విస్తరించబడడానికి సంఘంలో ఉన్న విశ్వాసిగా పరిచారకుడు నువ్వే కారణము కావాలన్నమాట. అది సేవకుడు ఉండగానే అది జరగాలి. సేవకురాలు అయ్య గారు ఉన్నప్పుడే, ఆయన ఉన్నప్పుడే మన సువర్ణక్క కావచ్చు, తిమోతి కావచ్చు, ఇంకేదైనా విశ్వాసులు వీళ్ళు కావచ్చు, ప్రశాంతంగా సంతోషంగా నవ్వుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళేవాడు. పిల్లలు, నేను ఎందుకు చెప్తున్నానంటే, సేవకుడు ఉండగానే, బ్రతికుండగానే, సేవకుడు కనులారా పరిచయం విస్తరించబడ్డ సంతోషించే విధంగా ఉండగానే మీరందరూ కూడా ఓ మంచి పరిచారకులు లేవనెత్తబడాలని, మీరు సేవకులకి సేవకురాలకి పరిచయంలో సహకరించాలి. అలానే వారి యొక్క పరిచయం మీరు కొనసాగించాలని పరిశుద్ధాత్మ సహాయంతో మీకు ప్రేమగా నేను హెచ్చరిక చేస్తూ మనవి చేస్తూ ఉన్నాను. అర్థమైతే స్తోత్రం చెల్లిస్తారా? ఏమీ లేదు. భూమి మీద మనం ఈ 3 విషయాలు పాటించగలిగితే, ఈ 3 విషయాలు ఏంటిదంటే, 1 సేవకులను ప్రేమించడం, 2 సేవకుల కొరకు ప్రార్థన చేయడం, 3వది సేవకులకు పరిచర్య చేస్తూ వాళ్ళు చేస్తున్న పరిచర్యలో సహకరిస్తూ వాళ్ళ పరిచర్యను కొనసాగించడం. ఈ 3 మీరు చేయగలిగితే ఏం లేదు, భూమి మీద వస్తుంది. ఆమేన్. అలానే సాతాను సామ్రాజ్యపు కోటలన్నీ కూడా పెకిలించబడతాయి. ఆమేన్. ఇదంతా ఎవరి చేతుల్లో ఉందంటే సంఘం చేతుల్లోనే ఉంది. పిల్లలు, మనం అనుకుంటాం ఒక్క సేవకుడే చేయాలని. కాదు, సేవకుడు నెరవేర్చబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని సంఘంగా గుర్తెరగాలి. కాబట్టి సేవలు బంధువులైన కావచ్చు, బిడ్డలైన కావచ్చు, సంఘస్థులైన కావచ్చు, మనమంతా ఈ రోజు నుంచి సేవకుల్ని ప్రేమించే విషయంలో, వారి కొరకు ప్రార్థన సహకరించి పరిచయం కొనసాగించే విషయంలో ఒక్కటే గురి కలిగి చేయాలి. ఏంటంటే, ఈ భూమి మీద నా తండ్రి చిత్తమంతా కూడా లయమైపోవాలి. దాని కొరకు ప్రభువా నన్ను వాడుకో ప్రభువా, నేనున్నాను ప్రభువా. యెషయా గారు అన్నట్టుగా యెషయా గ్రంథం, నేనున్నాను నన్ను వాడుకో ప్రభువా. ఈరోజు నువ్వు చెప్పగలవా మాట? ప్రభువా, భూమి మీద మీ నామం మహిమపరచబడాలి, మీ రాజ్యం కట్టబడాలి, మీ చిత్తం నెరవేర్చబడాలి. దాని కొరకు మీ ప్రతినిధిగా సేవకురాలు ఉంది, సేవకుడు ఉన్నాడు. వారి కొరకు నేనున్నాను ప్రభువా. వారిని ప్రేమిస్తాను, నాకు చేతనైనంత వరకు నా ప్రాణంతో సహా ప్రేమిస్తాను. అలానే వారి కొరకు ప్రాణం పెట్టి ప్రార్థన చేస్తాను. అలానే వారి పరిచయం కొనసాగడానికి నా వంతు నేను ప్రయాసపడతానని ఒక మంచి తీర్మానం దేవుడు మోషే గారి తర్వాత, మోషే గారి కంటే గొప్పగా యెహోషువ గారిని వాడుకున్నాడు అంటారు. హల్లెలూయా. అలానే వాడుకున్నారంట. హల్లెలూయా. అలానే దేవుడిని సేవకురాల కంటే కూడా వారు కోరుకున్నట్టుగానే గొప్ప సేవ నీ ద్వారా దేవుడు చేయించగలరు. నువ్వు పురుషుడు అని చెప్పి ఆలోచించవద్దు, స్త్రీవని ఆలోచించవద్దు, చదువులేదని చెప్పి ఆలోచించదు, లేకపోతే ఇతర ఏం ఆలోచించదు. దేవుని మీద నీ పట్ల, నీ గుండెలో దేవుని పట్ల ప్రేమ ఉందా లేదా, దేవుని కొరకు బతకాలన్న తపన ఉందా లేదా, భారం ఉందా లేదా, ఆరాటం ఉందా లేదా, ఇదొక్కటే దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి నిన్ను వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ కృతజ్ఞత కూడిక ద్వారా ఈరోజు దైవ ఉద్దేశమైన సేవకుల గురించిన ఈ గొప్ప మర్మాన్ని దేవుడు మనకు తెలియజేశాడు. దేవుడు చెప్తున్న మరలా మొదటి వాక్యం మీకు జ్ఞాపకం చేస్తున్న కీర్తన 35:27, తన సేవకుల క్షేమాన్ని చూసి ఆనందించి యెహోవా గణపరచబడుగాక. దయచేసి మీరు కూడా మీ సేవకుల క్షేమాన్ని కోరుకోండి, వాళ్ళ యొక్క క్షేమం కొరకు మీరు ప్రయాసపడండి. అప్పుడే మీరు, మీ కుటుంబాలు, మీ ప్రాంతాలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి. ఆమేన్. ఏ విధము చేత కూడా దయచేసి సేవకుల కన్నీరు మీరు పెట్టించొద్దు. వాళ్ళు ఎప్పుడు ఆనందంగా నవ్వుతుండడానికి, ఇంకా ఎక్కువగా ఉర్రూతలుగుతూ వారు సేవ చేయడానికి మన వంతు మనం పరిచయలో ఖచ్చితంగా సహకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పాలి, ముగిస్తున్నాను. హల్లెలూయా. సో కాబట్టి దయచేసి అలాగున్నప్పుడు దేవుడు ఇక్కడున్న పరిచయని ఇంకా మరి అయ్యగారు కూడా, బ్రదర్ కూడా ఏదో సేవ చేస్తూ ఉన్నారు. ఇంకా అనేక సంఘాలు ఉన్నాయి. భూమి మీద ఉన్న దేవుని సంఘం అంతా విస్తరించబడి సాతాను సామ్రాజ్యం అంతా కూల్చబడడానికి సంఘం అంతా కూడా నడుము కట్టి సేవకులతో కలిసి ఇలాంటి ఒక నమ్మకమైన సేవ చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నాడు. సో ఇంత ప్రయాస తర్వాత దేవుడు ఒక తిమోతిని లేపి ఈరోజు ఆయన పరిచర్య జరిగించుకుంటున్నాడు. తిమోతి వల్లే సంఘంలో ఉన్న మిగతా స్త్రీ పురుషులందరూ కూడా దేవుని కొరకు, బ్రతుకుట కొరకు యేసు నామములో లేపబడుదురుగాక. ఆమేన్. సంఘస్థులందరిలో దైవ భారం దేవుడు నింపునుగాక. ఆలోచించండి, సిల్లిగా తీసుకోవద్దు, సీరియస్గా ఆలోచించండి. మనలో ఒక రోషం రావాలి. తెలుసా, లోకంలో చాలామంది సాతాను కొరకు బ్రతికే వాళ్ళు ఒక్కడు చచ్చిపోతే 10 మంది లేస్తారా అని చెప్పి చాలా బీర్సాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా క్రైస్తవులు రోషం ఉంటే ఎంత బాగుంటుందో.
అవును, మా అయ్యగారు ప్రభు దగ్గరికి వెళ్ళారు, నేనెందుకు చేయకూడదు ఆ సేవ, దాన్ని నేనెందుకు కొనసాగించకూడదని అయ్యగారి ప్లేస్లో ఆ రోషం గలి ఒకళ్ళని అలా అవ్వాలని చెప్పి ప్రయత్నం చేసి అలా ప్రయాసపడితే ఎంత బాగుంటుంది ప్రియులరా. మనమంతా అన్ని ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, ఊరికి ఏడవడాలు వదిలేయడాలు కాదు. నిజంగా ఆయన చేసి వెళ్ళిన సేవ నేను కూడా చేయాలని చెప్పి ప్రతి విశ్వాసం అనుకోగలిగితే 100 మంది అనుకుంటే దేవుడికి అట్లీస్ట్ ఒక 70 మందినన్నా వాడుకోవడం, 50 మందిలో 50 మంది అనుకుంటే దేవుడు అట్లీస్ట్ ఒక 30 మందినన్నా వాడుకోవడం. చెప్తున్నాను, 50 మంది అనుకుంటే 50 మందిని కూడా వాడుకుంటాడు దేవుడు. ఎంతమందినైనా వాడుకోగలిగినా సమర్థుడు. కానీ నీ హృదయం దేంతో నింపబడి ఉంది అన్నది ఆలోచించాలి. అందుకే మళ్ళీ ఇలాంటి పౌరుషం ఉండాలి. ఒక్క అహరోను గారు పోతే 100 అహరోను గారులు లేపబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ పరిచయం నుంచి వందల వేల కొలది సమర్పణతో సేవ చేయగలిగితే పిల్లరా, సాతాను గాడు మన సంఘాన్ని మన ప్రాంతాలను విడిచి పారిపోతాడు. ఆమేన్. కాబట్టి దయచేసి సేవకులతో సహకరించండి. వాళ్ళు ఒంటరిగా ఏమీ చేయలేరు, చేస్తారు కాదనట్లు. ఎందుకంటే దేవుడు కావాలంటే కాకులను లేకపోతే కుక్కలను లేకపోతే గద్దలను దేన్నైనా ప్రేరేపించుకుని వాళ్ళతో చేపిస్తాడు. అది పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే లోకంలో ఒక సామెత ఉంటుంది, మూతి పెట్టినోడు మేత మెరడు అంటారు కదా. పిలుచుకున్న దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా పోషిస్తాడు. కానీ నువ్వు పోషించాల్సిన స్థానంలో దేవుడు కాకిని వాడుకుంటే నువ్వు వేస్టే. అది గుర్తుపెట్టుకో. దేవుడు ఆయన సేవకులను ఎప్పుడు విడిచిపెట్టాడు. విశ్వాసులకి నిన్ను విడువని ఎడబాయనంటే పిలుచుకున్న సేవకులకి అంత ఈజీగా ఏమి దేవుడు వదిలిపెట్టాడు. కానీ ఏ కాకికో ఏ కుక్కకో ఏ గాడిదకి ఎందుకు అవకాశం ఇవ్వాలి, నువ్వే వాడబడవచ్చు కదా అని ప్రేమతో చెప్తున్నాను, అంతే, ఏం లేదు. కాబట్టి ఇక నుంచైనా దేవుని మహిమ కొరకు, దేవుని చిత్తం నెరవేర్పు కొరకు సేవకులతో కలిసి పోరాడాలి. సేవకులకు వేరుగా ఉండి పోరాడొద్దు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మనం పండ్ల కొట్టుకు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు పండ్లు కొంటున్నప్పుడు ద్రాక్ష పండ్లు ఉన్న దాన్ని కోరుకుంటారా, విడివిడిగా ఉన్న ఆ పీసెస్ని కోరుకుంటారా? మనం గుత్తినే కోరుకుంటాం. ఎందుకంటే పండ్లను ఎవరు కూడా కోరుకోరు. అంటే ఐక్యతలు ఎంత బలం ఉంటుందో ఆలోచించండి. సంఘముగా దేవుని చిత్తం నెరవేర్పు కొరకు బ్రాంచెస్గా విస్తరించబడడానికి సేవకురాలతో కలిసి పనిచేయండి, ఐక్యంగా ఉండి పనిచేయండి. వేరుగా ఉండి సాతాను దూతల్లాగా చాలా స్మార్ట్ అయిపోయాడు. ఎప్పటి నుంచి, యేసుక్రీస్తు కాలం నుంచి వాడు స్మార్ట్. నాకు ఇష్టం లేదు ఆ మాట అనడం కూడా, ఎందుకంటే వాడు చాలా పవర్లెస్ వేస్ట్ ఫెలో. అయినప్పటికీ వాడు బయట ఎక్కడి నుంచే కాదు కానీ సంఘం నుంచి వాడుకుంటూ ఉంటాడు. సాతాను గాడు వాడి క్రియలు నెరవేర్చుకోవడానికి సంఘం నుంచి వాడుకుంటూ ఉంటాడు. ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి యేసుక్రీస్తు లైఫ్లోనే మనం చూస్తే ఎవరిని వాడుకున్నాడు? యేసుక్రీస్తు ఉన్న ఇస్కరియోతు యూదానే వాడుకున్నాడు. ఒకవేళ సంఘంలో నువ్వు ఉంటూ సాతాను చేతులను వాడబడుతున్నావంటే జాగ్రత్త పడాలి నువ్వు ఖచ్చితంగా. అందుకే సంఘంలో ఉన్నప్పుడు నేను దేవుని చేతులు వాడబడుతున్నానా, సాతాను చేతులు వాడబడుతున్నానా, దేవుని చిత్తం నెరవేర్చబడడానికి వాడబడుతున్నానా, సాతాను చిత్తం నెరవేర్చడానికి వాడబడుతున్నాను. దయచేసి వీటన్నిటిని మీరు ఆలోచించండి, సీరియస్గా ఆలోచించి దైవ చిత్తం నెరవేర్చబడడానికి, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడడానికి, అహరోనయ్య గారు విడిచి వెళ్ళిన పరిచర్య ఆ ఉద్దేశం అన్నది ఇంకా విస్తరించబడడానికి, అనేక బ్రాంచ్లు కావడానికి, ఈ గ్రామం అంతా, ఈ చాట్రగడ్డపాడు, ఈ వినుకొండ అంతా కూడా దేవుని గురించిన రక్షణ జ్ఞానంలోనికి రావడానికి ప్రతి ఒక్కరు, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ పాలిభాగస్తులు అవ్వాలని ప్రయాసపడాలని ప్రేమతో నేను కోరుకుంటూ నా దేవుడు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను.